ఆయిల్ వేసినాను గైస్. మసాలా వేసుకుందాం. ఎర్రగడ్డలు, టమాటో, కొత్తిమీర, పుదీనా ఇది టమాటో ఎర్రగడ్డ ఇదంతా వేసుకున్నాము. ఒక కేజీ చికెన్ గైస్. శుంఠి వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ వేసుకుందాం. టమాటో కొంచెం మెత్తపడే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చూడండి గైస్, టమాటో మెత్తగా అయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. కడిగి పెట్టుకున్న చికెన్ ఆన్ చేస్తాం గైస్. చికెన్ కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు దాంట్లోకి వేసుకుందాం, కలుపుకుందాం. పెట్టా పక్క. ఇంకా గైస్ చికెన్ వేసుకుందాం. ఇంకొక 5 minutes ఇలాగే ఉడికించుకుందాం. చికెన్ నీళ్ళు వదిలే వరకు ఉడికించుకుందాం. ఆ తర్వాత రైస్ వేసుకుందాం. కారం వేసుకుందాం. ఏంటారో అంత వేసుకోండి గైస్. ధనియా పొడి వేసుకుందాం 2 స్పూన్లు. ఈ గిన్నెలో ఒక 2 గిన్నెలు రైస్ వేసుకుంటాను. నేను రైస్ యాడ్ చేసుకుంటాను. 2 సోనా బాస్మతి రైస్ అదంతా నేనేం యూజ్ చేయను. మామూలు రైసే వాడుకుంటా. రైస్ కడుక్కుంటున్నాను గైస్. రైస్ కడుక్కుని ఒక 2 minutes నీళ్ళు నానపెట్టుకుంటాను. కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇదండి 5 నిమిషాల తర్వాత ఇలా కొంచెం నీళ్ళు వదిలింది చూడండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న నానపెట్టుకున్న రైస్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇదండి రైస్ యాడ్ చేసుకుంటున్నా. చూసారు కదా గైస్, రైస్ యాడ్ చేసుకున్నా. నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసుకునేద్దాం. ఒక నిమ్మకాయ గైస్, ఒక నిమ్మకాయ యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు. చూసారు కదా గైస్, ఒక నిమ్మకాయ యాడ్ చేసుకున్నా. నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఒక తురి కలుపుకుందాము. ఒక తురి కలుపుకుని బాగా కుక్కర్ విజిల్ పెట్టుకుందాము. లిడ్ క్లోజ్ చేసుకుందాం. కుక్కర్ విజిల్ లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాము గైస్. లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి గైస్, బిర్యానీ రెడీ అయిపోయిందన్నమాట. చూడండి ఎలా వచ్చింది. సూపర్గా వచ్చింది గైస్ బిర్యానీ. నేను ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నా గైస్. ఇది సరిపోదన్నమాట కలుపుకునేందుకు, ఇది సరిపోదు కుక్కర్. ఈ కుక్కర్లో నుంచి నేను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది కలుపుకునేదానికి సరిపోతుంది. దీంట్లోకి షిఫ్ట్ చేసుకుని ఆ తర్వాత చూపిస్తాను. చూడండి గైస్, షిఫ్ట్ చేసుకున్నా. వండుకునేది ఈజీ గైస్. కుక్కర్లో దేంట్లో అయినా వండుకోవచ్చు. ఇది అన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఈజీగా కూడా ఉంటుంది, బాగుంటుంది ఇలా చేసుకుంటే. కలుపుకుని దీంట్లో పెట్టుకునవచ్చు. నేనైతే చాలా రోజుల తర్వాత బిర్యానీ చేస్తున్నాను గైస్. చాలా రోజులు అయిపోయింది చేసుకోలే. టైం కుదరక చేసుకోలేదు. టైము
ఈరోజు సండే కాబట్టి కొంచెం టైం దొరికింది కాబట్టి చేసుకున్నా. చూస్తున్నారు కదా ఎలా వచ్చింది అని. చూసారు కదా గైస్ ఎలా ఉంది. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. థ్యాంక్ యూ గైస్.